రెండోది డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని 5 ఏళ్ళు చేయకుండా ఎలక్షన్ ముందర పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చి వాళ్ళని మోసం చేయాలన్న ప్రయత్నం చేశాడు. కానీ జగన్ అట్లా చేయలేదు. ఈ ఇయర్ 2024కి మొత్తం 25,000 కోట్ల రూపాయలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా సపోర్టివ్గా ఉన్నారు. సో ఫస్ట్ డే నుంచి ఎవరు చేశారనేది చూస్తారు తప్ప ఎలక్షన్ కోసం మనల్ని మోసం చేయడానికి మాయ చేసేవాడిని గమనించారు ప్రజలు. కాబట్టి ఈరోజు మాయ చేసే చంద్రబాబు నాయుడు పక్కన ప్రజలు లేరనేది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అంటే పేదవాళ్ళకి సంబంధించినంత వరకు ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆశ ఎక్కువ కల్పించారు మీరు. ఇది కల్పించింది ఫైనల్ అయిపోయింది. మేము ఇచ్చే దాంట్లో ఏది ఆశ మీరు చెప్పండి. మంచి పిల్లలకి చదువు కావాలనుకుంటారు, వాళ్ళు అప్పు చేసి కాన్వెంట్కి పోకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ స్కూల్స్ని రెన్యువేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి మంచి ఏమంటారు ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్తో కానీ ఇలా డిజిటలైజేషన్ చేసి వాళ్ళందరినీ ఈరోజు గ్లోబల్గా ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా తట్టుకొని నిలబడే స్థాయికి తీసుకొచ్చారు. అది ఎలా ఆశ అవుతుంది? నేను ఎమ్మెల్యేని, నేను నా కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ ఉన్నాయి, అవి రెన్యువేషన్ ఎలా అయినాయి, అక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారు, ముందు స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, పిల్లల స్టాండర్డ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనం గమనిస్తే మనకే తెలుస్తుంది. పేపర్లు చదివితేనో లేదా దాంట్లో చూస్తే గనక అసలు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎవ్రీడే కళ్ళతో చూస్తున్నాను. అంటే విద్య అక్కడికి మీరు స్కూల్ బాగు చేశారు కానీ సగం స్కూల్ బాగుపడలేదు. అట్లాగే టీచర్లు లేరు, దాంట్లో ఫెసిలిటీస్ అనేటువంటిది పైకి చెప్తున్నారు తప్పించి చాలా చోట్లేదు. ఇంకోటి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అలాంటి చదువులు చదివించడం వల్లనే దేశ విదేశాల్లో